అదేవిధంగా మైనార్టీలమైన అన్ని అండదండగా ఉండాలని చెప్పి ఆ తిరుమల వెంకటరమణ స్వామి అల్లాహ్ని ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎవరికి భయపడకండి. వాళ్ళు చాలా రకరకాలుగా భయపడుతున్నారు. మేము భయపడలేదు. మీ వెంటనే నేనున్నా. అమర్నాథ్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీ 10,000 ఓట్లతో మనం మెజార్టీతో సాధించాలా. ఆడదాం ఆట అని చెప్పి కూడా చెప్పి సైకిల్ గుర్తున్న సారీ మర్చిపోయినా వరప్రసాదరావు గారు కూడా ఎంపీ ఓట్లేయాలని చెప్పి మనం చేస్తున్నాం. పొలంలేరు ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. ఇప్పుడు ఈ ఉత్సాహం ఈ గాథ చూస్తుంటే ఇప్పుడే ఎలక్షన్ పెట్టి ఇప్పుడే కనిపించాలంటున్నారు. ఈ ఉత్సాహం 13వ తారీఖు దాకా కనిపెట్టవచ్చు. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతమైన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మనం ఎదుర్కోవాలంటే టీడీపీ ప్రభుత్వం పార్టీని మన ప్రభుత్వానికి తీసుకురావాలి. అంతే సమర్థమైన నాయకుడు మన అమర్నాథ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మనకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం అవుతారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో పార్లమెంట్ లో మనకు రావాల్సిన అన్ని మాట్లాడటానికి కానీ మన ఫండ్స్ కానీ నాకు ఓటేయాలి. పార్లమెంట్ సంబంధించి ఏ నియోజకవర్గమైనా సరే ఏది కావాలన్నా అన్ని కూడా నేను తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇక్కడ స్థానిక సమస్యలు అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆయనకి ఇక్కడ ఈరోజు ఆయన నామినేషన్ కూడా వేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశం ఇద్దాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పొలంలేరు నియోజకవర్గ 3 పార్టీల నాయకులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఒక్కసారి పొలంలేరు చూస్తా ఉంటే మొత్తం పొలంలేరు నియోజకవర్గంలో ఓటర్లంతా ఇక్కడే ఉన్నారు అనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా సైకిల్ కు ఎదురుగా కనిపిస్తా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలు, అవినీతి కార్యక్రమాలపైన విసిగి వేసారిన ప్రజలు ఈ రోజు రోడ్లపైకి వచ్చి నిలబడ్డారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. ప్రతి సందర్భంలో ప్రతి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఆ బండ్లో బైక్ ఆఫ్ చేయమను. సిద్ధం సభకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, మాట తప్పను, మనం తిప్పను. నేను ఇచ్చిన మాట నిలబడుకునేటువంటి పులిని మాట్లాడతాడు. నేను ఈ వేదిక పైనంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మద్య నిషేధం మాట తప్పావు, నీకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అని చెప్పావు, మాట తప్పలేదా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం చేస్తానన్నావు, ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక హోదా అని అడుగుతా ఉన్నా. 2021 లోపల
డిసెంబర్ 2021 లోపల పోలవరాన్ని కంప్లీట్ చేస్తానన్నావు. నీ పోలవరం ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవారు అడుగుతా ఉన్నా. అదేవిధంగా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు. యువకులకు మాట చెప్పావు. నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2,30,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానన్నావు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావు? నీ వాలంటీర్ ఉద్యోగాలు 5,000 రూపాయల జీతం తప్పించి నువ్వు చేసిందేదో రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. 23,000 పోస్టులతో మెగా డిఎస్సీని తీసుకొస్తానన్నావు. చర్చవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు ప్రతి ఊరికి ప్రతి పేదోడికి ఉచితంగా బోరేస్తానన్నావే, నీ బోర్లు ఎక్కడ పోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాను అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే నీకు ఓటేయాలన్నా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే కాదు, బస్సు ఛార్జీలు తగ్గిస్తానన్నావు. ఆ మాట నిలబెట్టుకోవాలా. డీజిల్ పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రాల్లో పోలిస్తే తక్కువ ఉండేటట్టుగా చేస్తారన్నావు. మేమంతా కర్ణాటకకు పోయి డీజిల్ పెట్రోల్ పెట్టుకుంటా ఉన్నామా లేదా సోదరులారా మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారన్నావు. ఎక్కడికి పోయింది జగనన్న? మైనారిటీలకు ఇస్లామిక్ బ్యాంకు అని అడుగుతా ఉన్నా. మైనారిటీలకు 5 లక్షలు ఉచిత రుణం ఇస్తారన్నావు. అది ఎక్కడికి పోయిందని అడుగుతా ఉన్నా. 30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుర్తు తెచ్చి నేను లబ్ధిదారులకు ఇస్తానన్నావు. నీ తాళాల గుర్తు ఎక్కడికి పోయింది జగనన్న అని అడుగుతా ఉన్నా. అదే కాదు, నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ పడతారన్నావు. గత ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేసిన కోల్డ్ స్టోరేజ్ పునాదులకే పరిమితం చేశావు కదా జగనన్న, నీకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నా. అదే విధంగా రైల్వే జోన్ చేస్తానన్నావు. అది ఎక్కడికి పోయింది జగనన్న అని అడుగుతా ఉన్నా. 3 రాజధానులు అన్నావు. అమరావతిని రాజధాని అన్నావు. 3 రాజధానులు కడతానన్నావు. నీ రాజధాని ఎక్కడుందో చెప్తావా జగనన్న? నీవు ఏ రాజధానో నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా జగనన్న అని అడుగుతా ఉన్నా. అదే కాదు, నేను అధికారంలోకి వస్తే ఒక్క పన్ను కూడా వేయనన్నావు. నేను అడుగుతా ఉన్నా జగనన్న, చెత్త పన్ను వేయలేదా? ఇంటి పన్ను పెంచలేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదా? ఆస్తి పన్ను పెంచలేదా? ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ చేయలేదా? అన్నా క్యాంటీన్ మన పక్కనే ఉండే దాన్ని రద్దు చేయలేదా జగనన్న? ప్రజావేదిక పోల్చలేదా జగనన్న? విద్యార్థి ఎవరైనా బయట దేశాల్లో పేద పిల్లలు చదువుకోవాలంటే విదేశీ విద్యను రద్దు చేయలేదా జగనన్న? సంక్రాంతి కానుక ఎక్కడుందన్నా? రంజాన్ తోఫా ఎక్కడుందన్నా? క్రిస్మస్ కానుక ఎక్కడుందన్నా? డ్రిప్ ఇరిగేషన్ పైన సబ్సిడీ ఎక్కడుందన్నా? సెరికల్చర్ రైతులకు 5 సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ ఇదేదే, అది ఎక్కడుందో చెప్తావా జగనన్న? ఈ టౌన్ లో 100 స్క్వేర్ ఫీట్ ఉండే 3 చక్రాలు కరెంటు బిల్లుల పేరిట ఉండేటువంటి పెన్షన్ అన్ని కూడా కట్ చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక పై నుంచి, జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు చెప్పి మాట తప్పినవి. అందుకే ఈ జగనన్నకు ఎందుకు ఓటేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, 2014లో జగనన్న ఎన్నికలప్పుడు వచ్చాడు. ఆ రోజు నేను తండ్రి లేని బిడ్డను, మా తండ్రి చనిపోయాడు, నేను దిక్కు లేని బిడ్డను, నాకు ఓటేయమని అడిగావు. 2019 ఎన్నికలకు వచ్చావు. ఆ రోజు వైజాగ్ లో కోడి కత్తి డ్రామా ఆడావు. ఆడావో లేదో జగనన్న?
అదే 2019లో మీ చిన్నాయన వివేకానంద రెడ్డి హత్య ఆరోపబడితే ఆ హత్య చంద్రబాబు నాయుడే చేశాడు అని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పుస్తకాలు వేసి ఓట్లు వేసుకోలేదా జగనన్న? ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా ఎత్తుకొని ప్రజల్లోకి వస్తున్నాం. ఈ రోజు మళ్ళీ గులకరాయి డ్రామా ఆడుతా ఉన్నాడు. గులకరాయి డ్రామా ఆడుతా ఉన్నాడు. మొన్ననే అనంతపూర్లో